హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బిట్మార్ట్ ఎక్స్చేంజర్లో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి బిట్మార్ట్ ఎక్స్చేంజర్ అనేది మనకు క్రిప్టో కరెన్సీకి సంబంధించి బై అండ్ సేల్ మరియు క్రిప్టో కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మరియు ట్రేడింగ్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేశారన్నమాట. ఇది మనకి నెక్స్ట్ వీడియోలో బిట్మార్ట్ అకౌంట్లో ట్రేడింగ్ చేస్తూ 1000 నుంచి 2000 వరకు ఏ విధంగా ఎర్న్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికంటే ముందైతే మనకు బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో అకౌంట్ అయితే ఉండాలి కాబట్టి ఫస్ట్ మనం ఇందులో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బిట్మార్ట్ అకౌంట్ అనేది మనకు చాలా సింపుల్గా ఉంటుంది. మిగతా ఎక్స్చేంజర్లతో పోల్చుకుంటే ఇది చాలా మనకు సింపుల్గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇందులో అందరూ కూడా తప్పకుండా అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మనకి ఈ బిట్మార్ట్ అకౌంట్ ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు ఈ బిట్మార్ట్ ఎక్స్చేంజర్లో మనకు దగ్గర 100 కాయిన్స్ అయితే లిస్టెడ్ అయి ఉన్నాయి. అవి కూడా మనకి ఏంటంటే 1 రూపీ కంటే తక్కువ ఉన్న కాయిన్స్ చాలా ఉన్నాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సేఫ్ మూన్ కానీ కిషు ఐఎన్యూ కానీ లేకుంటే షిబు ఐఎన్యూ కానీ ఈ విధంగా మనకి చాలా కాయిన్స్ అనేది ఇందులో లిస్ట్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ట్రస్ట్ వ్యాలెట్లో కానీ మనము ఈ కిషు అని మనం సేఫ్ మూన్ కానీ లేదా మరియు సేఫ్ మార్స్ కానీ కిషు ఎన్ను కానీ ఇవి బై చేయాలంటే మనకు గ్యాస్ ఫీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో అయితే డైరెక్ట్గా మనం బై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇందులో బై అండ్ సేల్ సింపుల్గా ఉంటుంది మరియు దీని గ్రాఫ్స్ కూడా మనకి చాలా సింపుల్గా అర్థమవుతాయి అనమాట. కాబట్టి ఇందులో మనం ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందులో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా మీరు గెట్ ఇట్ నౌ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సింపుల్గా ఒక మెయిల్ అయితే మీరు మీ మొబైల్లో వర్కింగ్లో ఉన్న మెయిల్ ఇచ్చేయండి. మెయిల్ ఇచ్చేస్తే మీకైతే దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట. తర్వాత ఒక పాస్వర్డ్ అయినా సెట్ చేసుకోండి. పాస్వర్డ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకున్న తర్వాత కింద ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ పైన రైట్ మార్క్ ఇచ్చేసండి. ఇక్కడ రిఫరల్ కూడా డైరెక్ట్గా యాడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్లైడ్ టు కంప్లీట్ ద పజిల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఈ పజిల్ అనేది కంప్లీట్ చేయండి. దీన్ని సింపుల్గా ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ పజిల్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత కింద సబ్మిట్ బటన్ అయిపోతుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మీరు ఏదైతే ఆ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది, 6 డిజిట్కి సంబంధించింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలాంటి ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ కోడ్ని మీరు ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది. రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మీకు రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ బిట్మార్ట్ యాప్ అని చెప్పేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ గూగుల్ ప్లే అండ్ డౌన్లోడ్ ఉంటుంది. మీరు సింపుల్గా గూగుల్ పే పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లో ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా అయిపోతుంది. లేదా మీరు డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా బిట్మార్ట్ ఎక్స్చేంజర్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజర్ అని టైప్ చేస్తే ఇట్లా రావడం జరుగుతుంది. ఈ సింబల్ ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా హ్యూమన్ సింబల్ అని ఉంది కదా, ఇక్కడ పైన దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ అండ్ లాగిన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా మీరు ఈమెయిల్ అని ఉంది కదా, ఈమెయిల్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో మెయిల్ తోటి రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ మెయిల్ మరియు మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి మీరు లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది, ఆథరైజ్ అని చెప్పేసి. అంటే మీరు మీ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, కాబట్టి మీకు కన్ఫర్మేషన్ కోసం మీ మెయిల్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటిది ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది అందులో ఎంటర్ చేసిన తర్వాత కింద ఆథరైజ్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంటుంది, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరైతే సక్సెస్ఫుల్గా మీరు యాప్లో అయితే రిజిస్ట్రేషన్ లాగిన్ అయితే అయిపోతారు అనమాట. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మీరు మీ ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ యాప్లో ట్రేడింగ్ చేయాలన్నా లేదా ఏదైనా క్రిప్టో కరెన్సీని మీ బిట్మార్ట్ అకౌంట్లోకి డిపాజిట్ చేసుకోవాలన్నా కానీ మీకైతే వెరిఫికేషన్ అయితే కంపల్సరీ కావాలి. కాబట్టి ఇప్పుడు మనము ఇందులో కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఈ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ప్రొఫైల్ సింబల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్గా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఐడి కార్డ్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు SMS అథెంటికేటర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అని కింద ఉంటుంది. సెండ్ ఓటీపీ కొట్టగానే మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు మీ మెయిల్కి మళ్ళీ ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మళ్ళీ
ఓటీపీ దగ్గర ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్గా మీరు SMS అథెంటికేటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారనమాట. ఈ SMS అథెంటికేటర్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ ఈమెయిల్ అథెంటికేటర్ కంప్లీట్ చేశారు కాబట్టి ఈ రెండు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా ఐడి కార్డ్ వెరిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫై నవ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఆల్రెడీ మనం మెయిల్ తోటి అయ్యాం కాబట్టి ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. తర్వాత ఇప్పుడు లెవెల్ 1 ఉంది కదా అడ్వాన్స్డ్, ఇప్పుడు మనం వెరిఫై నవ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సెలెక్ట్ యువర్ నేషనాలిటీ అండ్ స్కాన్ అండ్ అప్లోడ్ యువర్ ఐడెంటిటీ కార్డు అండ్ ఫేషియల్ రికగ్నిషన్ విత్ మొబైల్ అంటుంది. సింపుల్గా కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పాస్పోర్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఐడెంటిటీ కార్డు. మీరు ఐడెంటిటీ కార్డు సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ అని ఉంది వీటిపైన ఉన్నా పర్లేదు. కాకపోతే ఐడెంటిటీ కార్డు సెలెక్ట్ చేసుకోండి, వీటిపైన అవుతుందో లేదో నేనైతే చెక్ చేయలేదు. ఐడెంటిటీ కార్డు పైన క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీకు ఫ్రంట్ సైడ్ మీ పాన్ కార్డు ఉంటుంది కదా, పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఇచ్చేసేయండి. మీ ఆధార్ కార్డుతో ట్రై చేశాను, నాకైతే ఆధార్ తోటి అవ్వలేదు. మీరు ఆధార్ కార్డ్ తోటి ట్రై చేస్తే ట్రై చేసుకోండి, నాకైతే ఆధార్ తోటి అవ్వలేదు. జస్ట్ పాన్ కార్డ్ తో ట్రై చేశాను, పాన్ కార్డ్ తోటి అయితే వెంటనే అయిపోయింది అనమాట. మనకు వితిన్ 5 minutes లో అయిపోతుంది మనకి. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్లు అడుగుతుంది మీది పాన్ కార్డ్ని. ఆ 2 సైడ్లు మీరు స్కాన్ చేసేయండి. తర్వాత కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఫేస్ రికగ్నిషన్ కోసం మీకైతే ఒక సెల్ఫీ అయితే తీసుకుంటుంది అనమాట. సెల్ఫీ వీడియో తీసుకుని దానంతలో అది కంప్లీట్ చేసుకొని కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు సక్సెస్ఫుల్గా ఇందులో మీరు కేవైసీకి అయితే అప్లై అయితే చేసి ఉంటారనమాట. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు కేవైసీని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్